గారు బ్రెడ్ బంగాళదుంప బజ్జీ చేస్తారు కదండి. బ్రెడ్ బజ్జీ అది చేస్తారండి. స్నాక్స్ కింద చేయాలి. స్నాక్స్ కింద చేయండి. ఓకే. వాతావరణం చల్లగా ఉందండి. వాతావరణం చల్లగా ఉంది. తుఫాన్ అటండి. అవునండి. ఇగో కోతులు ఇలా ఉంటే వాతావరణం కోతులు వచ్చేస్తాయండి. కోతుల గురించి నిలబడి చూస్తున్నాను, అట్లా తోలుతున్నాను. మొక్కలు పీకేస్తున్నాయి. ఈ మిగిలిన బ్రెడ్ ఒక బంగాళదుంప తోటి స్నాక్స్ తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. రెడీ బేస్ చేయండి, తినాలని ఉందండి నాకు కూడా. ఆంటీ కుమారి దా ముగ్గురం కలిసి చేసేద్దాం. ఓకే అండి. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఒక 2 బంగాళదుంపలు చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 తీసుకోండి. దాన్ని ఇలాగా కోరుకుంటే ఇప్పుడు 4 బ్రెడ్ ముక్కలు తీసుకుని ముక్కలు చేసుకుని మిక్సీలో పట్టుకుందాం. అది బరకగా పట్టుకోవాలి. బాగా పేస్ట్ పౌడర్లా గుండెలా పట్టకూడదు. పెట్టుకుందాం. ఇది కోరేసుకుంటే బంగాళదుంప 2 దుంపలు, నేను చిన్న దుంపలు తీసుకున్నాను. పెద్ద దుంప అయినా ఇంత వస్తుంది. ఇంత కోరుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పొడించేసి చూపిస్తాను. బ్రెడ్ ఇలా పౌడర్ చేసుకుని అది ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఒక్క 2 స్పూన్లు బియ్యం పిండి, కొంచెం స్వీట్ కార్న్, 2 స్పూన్లు నువ్వు పప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, 1 స్పూను గరం మసాలా, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. 1 స్పూను సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకుందాం. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. నీళ్ళు వేయకండి. ఈ ఉల్లిపాయ, టమాటా ఆ నీళ్ళతోటి సరిపోద్ది. ఉప్పు అది సరిగ్గా చూసుకోండి, మీకు సరిపడినంత వేసుకోండి. మాకైతే ఆ స్పూన్ సరిపోయింది. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి మనం తయారు చేసుకున్న ముద్దని దీని మీద పెట్టుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మన చేతికి కూడా కొంచెం ఆయిల్ ఇలాగ అప్లై చేసుకుంటే ఇది మనకి కొంచెం ఎంత కావాలో ఆ సైజుకి ముక్కల కింద కట్ చేసుకుందాం. బాగా లావుగా కట్ చేసుకుంటే మనకి బాగా లోపల కుక్ అవ్వదు, బయటేమో ఇదైపోతాయి, మాడిపోతాయి. ఇవి చాలు. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. బయటేమో తుఫాను, వాతావరణం చాలా ఇదిగా ఉంది. ఇలాగ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, స్నాక్స్ తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలాగ ముక్కలుగా నేను ఈ షేప్లో కట్ చేశాను. నేను మీకు ఇష్టమైన షేప్లో మీరు కట్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. ఉడకబెట్టిన బంగాళదుంప బ్రెడ్ పొడితోటి ఇలాగా మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి. మనం దీనికి ఫ్రై చేయడానికి సరిపడగా నూనె వేసుకుందాం. మీకు ఇష్టం లేకపోతే షాలో ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రై అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఇలాగా తిరగేసుకుంటే ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అటు ఇటు తిరగేసుకోండి. మీడియంలో పెట్టుకుని ఇది అటు ఇటు తిప్పకుండా వేయించుకోండి. ఫుల్లో పెట్టేస్తే మాడిపోతాయి, కలర్ రంగు వచ్చేస్తే లోపల ఉడకదు. అంతేనండి, అయిపోయింది. ఒక వాయి అయిపోయింది, రెండో వాయి వేసుకుందాం. మన ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడం. ఇవి కూడా తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం. చూసారు కదా, బ్రెడ్ ఆలుతోటి మిగిలిపోతే ఒకవేళ మీరు ఇలా తయారు చేసుకుంటే ఒక 2 బంగాళదుంపలు ఉంటే చాలు, ఒక 4 బ్రెడ్ పీసెస్ ఉంటే చాలు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కింద తయారు చేసి ఇది టమాటా కచప్తో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది పిల్లల స్నాక్స్ ఐటమ్. ఇది మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బ్రెడ్ తోటి ఆలు బంగాళదుంపతోటి స్నాక్ ఐటమ్ అయితే చేశాను. పిల్లలకి ఇలా వచ్చిన వెంటనే, ఇలా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు. దీన్ని టమాటా కచప్తో పెడితే, టమాటా సాస్ కానీ టమాటా కచప్ కానీ పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగున్నాయి. రెడీ అయిపోయినాయి. ఇది టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు నేను. పైన క్రిస్పీగా, లోపలేగా చాలా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. చెప్పు. ఈ అమ్మాయి మా ఎదురుగుంటా ఉంటుంది, ఎదురుగుంటా అమ్మాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వచ్చింది. చూడమ్మా ఎలా ఉన్నాయి చూసి చెప్పు. చాలా ఈజీగా రెడీ చేస్తారు. బాగున్నాయండి. బాగున్నాయా? బాగున్నాయి. అయితే టేస్ట్ కూడా చూసి చెప్పు. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సరే, మా సబ్స్క్రైబర్స్ సొంత చూడు. చాలా బాగా సూపర్ ఉన్నాయండి. మా పిల్లలకు కూడా ఇలా తయారు చేసి పెడతాను. అన్నీ కూడా మనం అందులో వేసినవి అన్నీ హెల్తీయే, ఏం లేదు. షాలో ఫ్రై చేసుకోవచ్చు. నేను కొద్దిగా నూనె వేసి ఫ్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు పెట్టండి. స్నాక్స్ ఐటమ్ ఇది. ఇక్కడ నుంచి నేను స్నాక్స్ ఐటమ్ చేస్తూ ఉంటాను.